హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ నగరంలోని వీధులన్నీ కాషాయంగా మారాయి. వరంగల్లోని శ్రీ రామాంజనేయ స్వామి ఆలయం వద్ద రామభక్తులు సందడి చేస్తున్నారు. అయోధ్యలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామ ప్రతిష్ఠ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాములోని గుడికి భక్తులు తరలివచ్చారు. దీని పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ నగరంలోని వీధులన్నీ కాషాయమయంగా మారాయి. వరంగల్లోని శ్రీ రామాంజనేయ స్వామి ఆలయం వద్ద రామభక్తులు సందడి చేస్తున్నారు. అయోధ్యలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామ ప్రతిష్ఠ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాములుడి గురికి భక్తులు తరలివచ్చారు. దీని పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి, ఏ విధంగా శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుపుకోవడంలో వరంగల్ ప్రాధాన్యత సంతరించుకుంది? సో వరంగల్లో పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి? దీని యొక్క మహోత్తర ఘట్టాన్ని ప్రజలు ఏ విధంగా వీక్షించాలని చూస్తున్నారు? రైట్, వరుణ్ ఇప్పటికీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా రామ మందిరాన్ని ఇవాళ ప్రతిష్టాత్మకంగా కూడా శ్రీరామ బాల రాముని ప్రాణ ప్రతిష్ట కూడా ఇవాళ మధ్యాహ్నం 12:29 నుంచి ఇవాళ 12:45 వరకు విగ్రహ ప్రతిష్ట చేయబోతున్న నేపథ్యాన్ని కనపడుతుంది. ప్రస్తుతానికి అయితే మనము శ్రీ రామాంజనేయ స్వామి ఆలయము ఇప్పుడు ఓ సిటీ వద్ద మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ శ్రీరామునికి కూడా పూజలు నిర్వహిస్తున్న ఆ టెంపుల్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆ టెంపుల్ లో కూడా చాలా మంది కూడా భక్తులు అయితే శ్రీరాముని కూడా తలుచుకుంటూ కూడా ఇవాళ ప్రత్యేక పూజలు చేస్తున్న నేపథ్యం అయితే వరంగల్ లోని కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఎన్నో రోజుల నుంచి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని చెప్పి కూడా ఇవాళ భక్తులు అయితే చాలా మంది కూడా ఇవాళ శ్రీరామచంద్రుని దర్శించుకోవడానికి అయితే మాత్రం చాలా మంది చూస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఆ శ్రీ రామాంజనేయ స్వామి ఆలయంలో ప్రస్తుతానికైతే ఇక్కడ భక్తులైతే చాలా మంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే శ్రీరామచంద్రుని కూడా దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా ఇవాళ ఈ ఆలయంలో కూడా ఆ మందిరంలో కూడా ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆలయ నిర్మాణంలో ప్రత్యేక శ్రీరామచంద్రుని కూడా తలుచుకొని ఇవాళ అక్షంతలే కావచ్చు, అభిషేకాలే కావచ్చు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ భక్తి శ్రద్ధలు అయితే ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి మొత్తం ఇక్కడికి చేస్తున్న పూజలు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము రామ మందిరంలో కూడా ఉన్నామని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రామాంజనేయ ఇక్కడ ఆలయ పూజారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అయ్యగారు, చెప్పండి, ఇవాళ రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఇలా 12 గంటల నుంచి 29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇవాళ అంటే ఎప్పటి నుంచి ఈ రామ మందిరంలో అయోధ్యలో కూడా ఇది ఎన్ని రోజుల కళ ఇప్పుడు నెరవేరుతుందా అని భావించవచ్చా? రామో విగ్రహం ధర్మ. ముందుగా భక్తులందరికీ తరపు నుంచి, ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకుల తరపు నుంచి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి లోకంలో ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో అందరికీ కూడా ఉన్నటువంటి అందరి భక్తులందరికీ కూడా, హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి భక్తులందరికీ కూడా హిందువుల మనోభావాలకి ఎన్నో ఏళ్ల నుంచి కళ ఇంతవరకు కూడా నెరవేరలేదు. దాదాపు 500 సంవత్సరాల నాటి కళ ఇది. ఈ కళని ఈ సంవత్సరం ఈ రోజున అనగా 2024 జనవరి నెల 22వ తారీఖున విశేష సోమవారం రోజున ద్వాదశి తదుపరి త్రయోదశి సందర్భంగా మృగశిర నక్షత్రంలో అభిజిత్ లగ్నం. ఈ అభిజిత్ లగ్నం అనేది శ్రీరామచంద్రుడికే అంకితం. అది అభిజిత్ లగ్నం అనేది సహజంగా ఎవరికి రాదు, అట్లాంటి శ్రీరామచంద్రుడికే వర్తింపజేస్తుంది. ఈ అభిజిత్ లగ్నంలో విశేషంగా శ్రీరామచంద్రమూర్తిని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం మన దేశ ప్రజలందరికీ కూడా ఎంతో గర్వంగా ఉన్నది. అంటే ప్రతి ఒక్క హిందువు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కొనుక్కుంటున్నారు. మనం చూస్తామా లేదో, ఈ జన్మలో మనకి యొక్క అవకాశం కలుగుతామో లేదో అని ఎన్నో తరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ. ఈ కళని ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది కూడా శ్రీరామ నామాన్ని జపిస్తూ, హనుమాన్ చాలీసా పారాయణం జపిస్తూ ప్రతి ఒక్కరు ఈ రోజున విశేషంగా అందరు భక్తులందరూ ముందుకు వచ్చి శ్రీరామచంద్రునికి అభిషేకార్చనలు, తర్వాత స్వామివారికి అష్టోత్తర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు మొత్తం కూడా నిర్వహించడం జరుగుతుంది. రాత్రి 9 గంటల వరకు కూడా నిరంతరంగా కొనసాగుతూ ఉంటాయి.
ప్రసాద మహాప్రసాద కార్యక్రమాలు కైంకర్యములు కూడా అన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటది. భక్తుల కోరికల ఈ యొక్క శ్రీరామచంద్రుని యొక్క ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మన యొక్క ఇళ్లలో ఈ రోజున విశేషంగా సాయంత్రం 5 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 5 దీపాలను పెట్టి స్వామివారిని ఆస్వాదించాలి. స్వామి శ్రీరామచంద్రుడు దీపావళి ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా ఈ దేవాలయం ప్రతి ఒక్క ఇంట్లో కూడా 5 దీపాలు వెలిగించి స్వామివారి అనుగ్రహాన్ని మన అందరం పొందాలి. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రీరాముడు ఉంటాడు, ప్రతి ఒక్కరి ఇంట్లో సీతమ్మవారు ఉంటుంది. కావున ప్రతి ఒక్కరింట్లో ఆడపిల్ల మగపిల్ల శ్రీరామచంద్రుడు సీతమ్మ వారినే వాళ్ళు కనుక అందరూ వచ్చి స్వామివారిని కలిస్తే అందరి అన్ని పోతాయి, అన్ని బాధలు తిరుగుతాయి. ఈ యొక్క శ్రీరామచంద్రుడు వచ్చే శుభయోగం మనకి శుభం జరుగుతున్నది అని మనకి నిర్దేశిస్తున్నాడు. ఈ రోజు నుంచి మనకు అన్ని శుభాలే, అన్ని రాశుల వాళ్ళకి, అన్ని నక్షత్రాల వారికి 27 నక్షత్రాలు 12 రాశుల వాళ్ళకి అందరికి కూడా శుభాలు కలుగుతాయి. కనుక ఈ రోజున విశేషంగా మనం చాలా ధన్యులం. ఈ యొక్క అన్నిటినీ చేయడానికి కారణం నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. చాలా ధైర్యం ఉండాలి, చాలా ఓపిక ఉండాలి, చాలా దైవభక్తి ఉండాలి. ఈ దైవభక్తితో పాటు దైవ సంకల్పం ఉండాలి. ఈ సంకల్ప బలం గట్టిగా ఉన్నది కనుక శ్రీరామచంద్రుడు యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆత్మలో చేరారు కనుక ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఈ వేల మంది, లక్షలాది మంది ప్రపంచ 90 దేశాలు, ప్రపంచ దేశాలు అన్ని దేశాలు కూడా శ్రీరాముని కోసం ఎదురు చూస్తా ఉన్నారు. శ్రీరాముని ఎప్పుడు పెడదాం, ఎప్పుడు చూడాలనే కోరిక తాతాలు ఆడుతున్నారు. కనుక ఈ యొక్క శ్రీరాముని అందరం కూడా మనసారా పూజిస్తూ స్మరిస్తూ ఈ యొక్క అందరికి కూడా శుభాలు జరగాలి. ఈ రోజు నుంచి ఈ యొక్క మన కార్యక్రమాలు అన్ని కూడా సజావుగా సాగి ప్రతి ఒక్క హిందువు కూడా ప్రతి ఇంట్లో కూడా శ్రీరామనామాన్ని రోజు ఈ రోజున కాదు ప్రతిరోజు ఒక్కసారైనా శ్రీరామనామాన్ని జపించాలి. అందరికీ స్టిక్కర్స్ ఇచ్చాం, కొన్ని వందల మందికి తలంబ్రాలు స్వామివారి అక్షింతలు కూడా ఇచ్చాం. అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు చాలా మందికి చేరించాం. ఇంకా కొన్ని అక్షింతలు ఉన్నాయి, వారికి కూడా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. దాదాపు ఇంకా 400-500 మంది కూడా సరిపడా ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా సకాలంలో విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓకే, మరోసారి ఇక్కడ ఒక భక్తుడు శ్రీరామ భక్తుడు ఉన్నారు. ఆ భక్తుల్ని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, మీరు ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పూజలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవాళ ఆ రామ మందిరం ఇలా నిర్మాణంలో భాగంగా బాలరాముని కూడా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలా మీరు ఆ శ్రీరామచంద్రుని ఇలా రామ మందిరాన్ని ఇలా ప్రారంభ దిశగా అడుగులేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫీల్ అవుతున్నారు? బంధువులందరికీ కూడా శ్రీ రామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు మనం గత ఒక 500 సంవత్సరాల నుంచి దాదాపు ఇలాంటి పండుగ వాతావరణం రావాలని ఎందరో మహానుభావులు వ్యయ ప్రయాసాలు ప్రాణాలు అర్పించి ఈరోజు మనం సాధించుకున్నటువంటి ఈ యొక్క అపూర్వమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రీరామచంద్రుడు అయితే ఎలాగా హనుమంతుని ఆదరిస్తాడో మనకు ఆ రూపంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఆయనకు శిష్యుడైనటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, వారి ఇద్దరు కూడా వారి శ్రమ ఆదేశాలతో మనకు ఈ రోజు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అయోధ్యలో జరుగుతున్నది. అందుకు మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం. మనం ఎట్లయితే పండుగలు జరుపుకుంటామో అదే విధంగా ఈ శ్రీరామ ప్రతిష్టాపన మహోత్సవం కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇదే తారీఖున మనందరం కూడా ఘనంగా జరుపుకుందాం. దీపావళి పండుగ, దసరా పండుగ, మిగతా ఎట్లా చేస్తున్నామో ఈ రోజు 22/1/2024 మనం అందరం అదృష్టవంతులం. ఇది ఎందరో మనకంటే పెద్దలు చాలా మంది కూడా తమ ఈ కార్యక్రమాన్ని చూడలేకపోయారు. వాళ్ళు తమ ప్రాణాలు కూడా అర్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కావున మనందరం ఇవాళ ఎవరైతే ఉన్నామో మన ఇంత బంధువులందరం చాలా అదృష్టవంతులం. ఆ రామ కార్యక్రమానికి మనందరం కూడా కందాల వీక్షిస్తాం. కాబట్టి ధన్యులం. జై శ్రీరామ్, జై హనుమాన్. అలాగే ప్రతి హిందువు కూడా మన పురాతన ధర్మశాస్త్రాలు ఉన్న ప్రకారము జీవితంలో మనం బతుకున్నంత వరకు ఒక్కసారైనా కూడా అయోధ్య రామచంద్రుని దర్శన భాగ్యం మనం పొంది స్మరించి ఆ రామచంద్రమూర్తికి మనం ఆర్నిశలు కృపకు, వారి దైవానికి కృప పాత్రులై మనందరం కూడా ఇప్పటి నుంచి 22/1/2024 ఈ రోజు నుంచి అన్ని మనకు శుభదినాలే. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓకే, మొత్తానికి శ్రీరామ రక్ష నీవే నాకు భిక్ష అన్నట్టు కూడా యూత్ ఆ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఇవాళ శ్రీరాముడు కూడా అనుకోవచ్చు. ఇవాళ రామ మందిరము ఆ ప్రాణ ప్రతిష్ట కూడా ఇలా అయోధ్యలో కూడా రామ నిర్మాణానికి కూడా ప్రారంభ దిశగా ఉన్నది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మార్నింగ్ వచ్చిన పూజ కోసం దేవుని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి.
అందుకే వచ్చిన శాంతిపైతాన్ని దేవుడు ఎప్పుడు మన వెంట ఉండి నడిపిస్తారని కోరుకుంటాం. ప్రతి ఒక్కరు అయోధ్యకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఇవాళ చూసుకోవచ్చు అంటే ఇక్కడ మన భక్తుడు ఉన్నారు, ఆ భక్తులు మరి చెప్పండి మీరు కూడా. అంటే అయోధ్యలో ఇవాళ 12 గంటల 29 నిమిషాలకు కూడా బాల రాముని కూడా ప్రాణ ప్రతిష్ఠ కూడా ఇవాళ ఆవిష్కరించబోతున్నారు. రామ మందిరానికి అయితే నిర్మాణం దిశగా పోతుంది. మరి మీరు ఎట్లా దీనికి ఏం చెప్తారు? మనకు అన్ని పండుగల అయోధ్య ఇవాళ రామ మందిరం, అయోధ్యలో నిలబడే రామునికి మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటాను. మనకు ఇంత అయోధ్య మోడీ గారు మనకు ఎంతో అద్భుతంగా సహకరించినందుకు మోడీ గారికి ధన్యవాదాలు. మన అయోధ్యకు మనం బతుకున్నన్ని రోజులు మన అయోధ్యకు ఒక్కసారన్నా పోయి రావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఇక్కడ వరంగల్లోని ఓసిటీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద కూడా భక్తులైతే చాలా ఇక్కడ మొత్తం భక్తి శ్రద్ధలతో కూడా ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఇవాళ రామ మందిరంలో అక్కడైతే పూజలు అయితే నిర్వహిస్తారు. ఇక్కడ కూడా అదే విధంగా కూడా పూజలు కూడా నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ హయగారు చెప్తున్న విషయంలో ఎన్నో రోజుల నుంచి కలల కన్నా ఇవాళ రామ మందిరంలో ప్రారంభ దిశగా ఇవాళ అడుగులేస్తున్న మోడీ సర్కార్, కేంద్ర ప్రభుత్వానికి అయితే ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, భారతదేశంలో కూడా రాముని ఒక్కసారిగా కూడా మనం మదిలో తలుచుకోవాలి. మనం అంతా సుభిక్షంగా ఆ పచ్చని సంసారం, పచ్చని తోరణాలతో కూడా వరిల్లాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆ రామ మందిరాన్ని, రామనామాన్ని తలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మాను, వరంగల్ నుంచి. రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్.